మీకు అక్కడ కనబడుతుందా? టీజీ జిఈ అనుకో టీజీ జెన్కో అని ఉంది. అంటే తెలంగాణ జల విద్యుత్ కేంద్రం. అండ్ ఇది కరెంట్ తయారీ చేసే ప్లేస్ అనమాట. ఇది ఎక్కడుందంటే పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఉంది. ఈరోజు మీకు పులిచింతల ప్రాజెక్ట్ చూపిద్దామని వచ్చాను. ఎలాగూ నేను మా ఊరు వేల్పూర్ వచ్చాను. వేల్పూర్ నుంచి ఈ ప్లేసు ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అందుకని పులిచింతల ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకున్నాను. అదిగోండి, ఇది పూర్తిగా కరెంటు తయారు చేసేది. మామూలుగా అయితే అంతకుముందు ఇది సూర్యాపేట ఉమ్మడి నల్గొండ కింద ఉండేది. ఇప్పుడు ఇది సూర్యాపేట జిల్లా కిందకు వచ్చిందంట. ఎందుకంటే జిల్లాలు కూడా పునర్విభజన చేశారు కదా తెలంగాణలో. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇటువైపు కనబడుతుందా, ఇది వచ్చేసరికి తెలంగాణ కిందకు వస్తుంది. మీకు అటువైపు కనబడుతుందా, ఇది దాటి అవతల వైపు, అది వచ్చేసరికి కృష్ణా జిల్లా కిందకు వస్తుంది. మీకు ఈ కొండలు కనబడుతున్నాయా, ఇవన్నీ కూడా పల్నాడు జిల్లా కిందకు వస్తుంది. ఇటువైపు కరెక్ట్గా చెప్పాలంటే ఇటువైపు పల్నాడు జిల్లా కింద వస్తుంది. అంటే పల్నాడు జిల్లా అంటే అంతకుముందు గుంటూరు. అంతకుముందు ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది 3 జిల్లాలకు సరిహద్దుగా ఉండేది. ఒకటి గుంటూరు జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా, తర్వాత ఇటు వచ్చేసరికి నల్గొండ జిల్లా ఉండేది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరగడం వలన పేర్లు ఎలా మారిపోయినాయి అంటే, ఇదేమో పల్నాడు జిల్లా, ఇదేమో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఇదేమో సూర్యాపేట జిల్లా కిందకి వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఎట్లా ఉంది. మీకు కిందకి వెళ్ళి ప్రాజెక్ట్ చూపిస్తాను, మొత్తం కూడా చూపిస్తాను. ఇదిగోండి ప్రాజెక్ట్ ఇది. ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండటం వల్ల మీకు దాంట్లో చేపలు కనపడతానే ఉంటాయి. మీకు కనపడుతున్నాయో లేదో నాకైతే తెలియదు, నాకైతే బాగా కనపడుతున్నాయి. ఇది నది కదా, ఈ నదికి ఉపపాయ ఇక్కడ ఇంకో ఏదో పాయ వచ్చి దీంట్లో కలుస్తుంది. మధ్యలో ఐలాండ్ ఇది. ఇదిగోండి, ఇదంతా కూడా పులిచింతల మా సొంతూరు వేల్పూరు, అచ్చంపేట మండలంలో ఉండేటువంటి వేల్పూరు. ఆ వేల్పూర్ ఎట్లా వచ్చాం కదా సంక్రాంతి కానీ, మీకు ఈ పులిచింతల ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. బాగా ఎండగా ఉండటం వల్ల మీకు కెమెరా ఫేస్ అటు బాగా కనబడుతుందో లేదో కానీ, నాకైతే ఆ సూర్యుని ఎండ ఈ కృష్ణానది మీద పట్టడంతో అసలు అద్దంలా మెరిసిపోతుంది. కాకపోతే కొండలు అంత బాగా కనబట్టలేదు, ఎందుకంటే ఎండ బాగా విపరీతంగా పడుతుంది. కొద్దిగా మంచులాగా కానొస్తుంది. ఇదిగోండి, ఇదంతా తెలంగాణ కింద ఉన్నటువంటి జల విద్యుత్ శాఖ అనమాట. ఇదిగోండి, నేను పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను. ఇదంతా కూడా 3 జిల్లాలకి సరిహద్దు ఈ పులిచింతల ప్రాజెక్టు. అది చూడండి, ఇది అంత పెద్దదో పులిచింతల ప్రాజెక్టు. మామూలుగా ఇక్కడికి రావడానికి నేను పెద్ద సర్కసే చేశాను, చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇదంతా కొండలు కోనలు ఉంటాయి కాబట్టి, కృష్ణా నది చుట్టూ పరివాహక ప్రాంతం కదా. అసలు మనకి రోడ్డు రవాణా కూడా ఈ మధ్య కొద్దిగా మెరుగైనా కానీ, మనం రావాల్సిన ఏరియాలో ఒక ఊర్లో సిమెంట్ రోడ్డు వేశారంట. దానివల్ల ఏమైందంటే ఇటువైపు రావడానికి ఒక బండి లేదు. అందుకని నేనేం చేశాను, ఒక ఆటో తిరిగితే వచ్చాను. చాలా కష్టంగా రావటైంది. ఇక్కడ నుంచి ఇటువైపు ఈ బ్రిడ్జ్లో ఇప్పుడు పులిచింతల ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్టులో ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్ మొత్తం వచ్చేసరికి ఏమో తెలంగాణ కింద ఉందంట. అవతల వైపు వచ్చేసరికి ఆంధ్ర కింద ఉంది. అంటే సగం ప్రాజెక్ట్ యువతలకి తెలంగాణలో, సగం ప్రాజెక్ట్ అవతలకి ఆంధ్రాలో ఉందంట. మీకు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ లోపల ఎలా ఉన్నదో చూపిస్తాను. మామూలుగా ఈ పులిచింతల ప్రాజెక్టు మీద ఒక పేరు రాసింది. అదేంటంటే పులిచింతల గ్రామం. అంటే ఇది బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా. అంతకుముందు గుంటూరు జిల్లా కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి పల్నాడు జిల్లా కిందకి వెళ్ళింది. ఇగో ప్రాజెక్ట్ ఇదంతా. ఇక వచ్చేసాము. ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు. ఇదిగోండి, ప్రాజెక్ట్ మీద ఉన్నాం కరెక్ట్గా. మనకు ఫస్ట్ గేటు వచ్చేసింది. ఇదిగోండి ఫస్ట్ గేటు. వాటర్ నిల్వ ఉంచారు కాబట్టి ఇటువైపుకి నీళ్ళు వదలలేదు. గేట్లు వేసి ఉన్నాయి. ఇదిగోండి, గేట్లన్నీ లాక్ చేసి ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆంధ్ర తెలంగాణ
మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా బాగుండేది కదా, కొద్దిసేపు చూపిస్తాను. చూపించిన తర్వాత మనం తెలంగాణలోకి వెళ్దాం. ఇది రెండో గేటు. ఎక్కడో నీళ్ళు వదిలారో మరి లీక్ అవుతున్నాయో సౌండ్ వస్తుంది. మీకు గేట్లు కనపడుతున్నాయి లేదు, నాకైతే గేట్లు కానొస్తున్నాయి. కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను. మీకు చూపించేది పులిచింతల ప్రాజెక్టు యొక్క ప్రాజెక్టు. ఇవ్వండి, ఇదంతా కూడా 3 జిల్లాల సరిహద్దు పులిచింతల ప్రాజెక్ట్ అనేది. ఇప్పటికే 2 సార్లు చెప్పుంటాను. ఇదిగోండి గేట్ నెంబరు. మనం తెలంగాణ వైపు నుంచి ప్రాజెక్ట్ని చూపించుకుంటూ వస్తున్నాను. ఇదిగోండి, ఇది ప్రాజెక్టు కనబడుతుందా? అదంతా కూడా ప్రాజెక్టే. కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను. కనబడుతుందా పెద్ద కొండ? అది వచ్చేసరికి మన ఆంధ్ర, ఇటువైపు తెలంగాణ. ఆ కారు వస్తుందా, కారు వైపు తెలంగాణ. ఇవ్వండి, వాటర్ లెవెల్స్ తక్కువనే ఉన్నాయి, ఎందుకంటే గేట్లు మూసేశారు కాబట్టి. కొద్దిగా అవతల వైపుకి వెళ్ళి చూపిస్తాను. అక్కడ వాటర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇవ్వండి, ఈ కింద మనకు నల్లగా వస్తుందా, ఇదే గేటు. అంత పెద్ద గేట్లు ఉంటాయి. కింద నీ వాటర్ లెవెల్ చూడండి. అదిగోండి, మీకు ఆ ఎదురు కనబడుతుందా? అదంతా కూడా కృష్ణానది. కృష్ణానదిలో నీళ్లు గేట్లు లాకేయటం వల్ల ఇలా పచ్చగా వస్తున్నాయి. నీళ్లు నిల్వ ఉండటం వలన పచ్చగా అయిపోతాయని మీకు అందరికీ తెలిసిందే. బాగా పచ్చగా అయిపోయినాయి. ఇదంతా కూడా ఇటువైపు మీకు కనబడుతుందా? ఇదంతా కూడా తెలంగాణ సూర్యాపేట జిల్లా. ఇటువైపు పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయా? ఆ కొండలు ఉన్న ఏరియా వచ్చేసరికి మన ఆంధ్ర అంటే పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం అనుకుంటా బహుశా. మా వేల్పూరు అవన్నీ కూడా పెదకూరపాడు నియోజకవర్గం కిందకి వస్తాయి. ఇప్పుడు కూడా జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా అంతే ఉందని అనుకుంటున్నాను. పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గంలోనే ఉన్నది. బెల్లంకొండ కాబట్టి ఖచ్చితంగా మన పెదకూరపాడు నియోజకవర్గంలోనే ఉన్నది. ఇదిగోండి ప్రాజెక్టు. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రాజెక్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎంత దూరం వెళ్ళి ఇంతే చూపించాలి కాబట్టి నేను తెలంగాణలోకి వెళ్ళి కొద్దిగా టిఫిన్ సెంటర్ లాంటివి అవి ఉన్నాయంట. ఒక కూల్ డ్రింకో లేదా ఏదో కూడా తాగుతాను. తాగి కరెక్ట్గా 1 గంట సేపు ఇక్కడ వీడియోలు తీసి కరెక్ట్గా 2 3 టైంలో వెనక్కి బయలుదేరుతాను. ఎందుకంటే నాకు ఈ ఏరియా నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం. చీకటి పడకముందే ముందు బయటపడాలి, లేకపోతే మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరే ఇరుక్కుపోతాం.